హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ వీడియోలో క్రియేటింగ్ రౌట్స్ అండ్ నావిగేషన్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో లాస్ట్ వీడియోలో ఎలా రియాక్ట్ రౌటర్ డౌమ్ అనేది ఎలా సెటప్ చేస్తారు, ఎలా ఇన్స్టాలేషన్ చేసేసి యూజ్ చేస్తారు అనేది చూపెట్టారు. సో మేజర్గా ఏంటంటే ఈ రౌట్స్ క్రియేట్ చేసుకోనికి ఈ రియాక్ట్ రౌటర్ డౌమ్ అయితే యూజ్ అవుతుంది. ఇందులో బ్రౌజర్ రౌటర్ అని ఉంటుంది. సో బ్రౌజర్ రౌటర్ అంటేనేమో టాప్ మోస్ట్ కాంపోనెంట్. సో మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆ ప్యాకేజ్‌లో రాసిన కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపోనెంట్ రాసుకుంటా. యాప్ అనే ఒక కాంపోనెంట్ రాసుకుంటా. సో నేను దాన్ని ప్యాకేజ్‌లో ఏసేసి నేను లైబ్రరీలోకి యూజ్ చేసుకోండి ఎవరైనా అని పంపించేసాను. సో వాళ్ళు యూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే ఈ నేమ్‌తోనే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వాళ్ళు ఆ ప్యాకేజ్‌లో రాసిన దాన్ని బట్టి బ్రౌజర్ రౌటర్ అనే నేమ్‌తోని వాళ్ళు ఒక కాంపోనెంట్ బిల్డ్ చేసుకున్నారు. సో మనం గూడా అదే నేమ్‌తోనైతే ఇంపోర్ట్ చేసుకోవాలి రౌట్స్. ఇంపోర్ట్స్ అయితే మనం తీసుకోవాలి. అండ్ హోమ్ పేజ్ అండ్ అబౌట్ పేజ్ వేరే ఫైల్స్‌లో ఇదంతా డెవలప్ చేసి ఉంది ఈ కాంపోనెంట్. సో ఇంపోర్ట్ చేసుకున్నాం. రౌటర్. సో దాని లోపల రౌట్స్. సో ఇదొక రౌట్. సో ఈ పాత్ అనేది ఉంది గదా! సో మనం ఆ పాత్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ కాంపోనెంట్ ఆర్ ఎలిమెంట్ వాటెవర్ యూ వాంట్. ఇక్కడ ఎలిమెంట్ పెట్టుకోవచ్చు, కాంపోనెంట్ పెట్టుకోవచ్చు. సో ఆ కాంపోనెంట్ అనేది చూపిస్తది. వెన్ ద పాత్ ఈస్ స్లాష్ ఉన్నప్పుడు. ఓకే. సో స్లాష్ అబౌట్ అనే పాత్ ఉన్నప్పుడు అబౌట్ పేజ్ చూపిస్తది. ఓకే. నావిగేటింగ్ బిట్వీన్ పేజెస్. అంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్‌కి నావిగేట్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ HTML తీసుకోండి. దాంట్లో యాంకర్ ట్యాగ్ ఉంటది. ఏ ట్యాగ్ అని. సిమిలర్‌గా ఈ రియాక్ట్ రౌటర్ డౌన్‌లోనే ఒక ఇన్‌బిల్ట్ యాంకర్ ట్యాగ్ లాంటిది ఒకటి కాంపోనెంట్ అయితే డెవలప్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాస్ లింక్. సో ఈ లింక్ టు అని ఈ పాత్‌కి. సో ఈ గో టు అబౌట్ పేజ్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి రౌట్ అనేది చేంజ్ అయ్యి అబౌట్‌లోకి ఎళ్తది. దీని మీనింగ్ అదే. ప్రైవేట్ రౌట్స్. సో ప్రైవేట్ రౌట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ లాగిన్ అయ్యి ఉన్నాడు. ఒక యూజర్ లాగిన్ అయ్యి లేడు. సో మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం? సమ్ కైండ్ ఆఫ్ టోకెన్ అన్నా, ఏదైనా బూలియన్ వాల్యూ అన్నా మనం మెయింటైన్ చేస్తాం. సో దాంతోని మనం ఏంటంటే ఆ యూజర్ అనేవాడు అథెంటికేటెడ్ అయ్యాడా? లేదా? అనేది చెక్ చేస్తాం. సో ఆ బూలియన్‌తోని మనం కొన్ని రౌట్స్ డిఫైన్ చేసినప్పుడు ఇఫ్ ద యూజర్ ఈస్ అథెంటికేటెడ్ ఈస్ ట్రూ దెన్ నీడ్ టు షో ది ప్రైవేట్ కంటెంట్. మనకున్న ప్రైవేట్ కంటెంట్ అయితే చూపెట్టుకోవచ్చు. ఒకవేళ అది ఫాల్స్ అయిందనుకో ఆ రౌట్‌లోకి అసలు వెళ్ళొద్దు. ఓకే. అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ రౌటింగ్. సో ఏం లేదు. అంటే ఈ థింగ్స్ అనేటివి మీరు నీట్‌గా మెయింటైన్ చేసుకుంటే మీకు రౌటింగ్‌లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఒక నేమ్ అనేది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం రౌట్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయి. యూజర్‌కి మీరు రాసిన కోడ్ వేరే వాళ్ళకి కూడా అర్థమవుతది. ఓకే. ఇవి ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాము. నాకు లెఫ్ట్ సైడ్‌లో ప్రాజెక్ట్ ఉంది. అండ్ రైట్ సైడ్‌లో 5173 పోర్ట్ పైనైతే ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది. బ్రౌజర్ రౌటర్, యాజ్ రౌటర్, రౌట్స్, రౌట్. ఓకే. సో ఇక్కడ నేను డిక్లరేషన్ చేస్తున్నాను. రౌట్స్ అనేటివి. అందులో రౌట్స్, అందులో ఒక్కొక్క రౌట్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే హోమ్ పేజ్‌లో ఉన్నప్పుడు పాత్ ఇవ్వాలి కదా! పాత్ ఏమో ఇది. అండ్ ఇట్స్ ఎలిమెంట్ ఈస్ హోమ్ అనే ఒక కాంపోనెంట్ అయితే రెడీ చేసుకోండి. హోమ్ డాట్ J6. ఓకే. సో ఇక్కడ హోమ్ అనే ఎలిమెంట్‌ని కాల్ చేసుకోవాలి. సో నాకు ఈ ఫస్ట్ పాత్ అనేది ఇదే కదా! సో నాకు ఇక్కడ హోమ్ వచ్చేసింది. ఫస్ట్ రౌట్‌లో ఇది ఉంది అని దాని మీనింగ్. సెకండ్ రౌట్ తీసుకుంటున్నా సేమ్ అలానే. అబౌట్ రౌట్ ఇది. సో ఇక్కడ కూడా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోండి. అబౌట్ J6 అండ్ ఇంపోర్టెడ్ హియర్. ఓకే. హోమ్ వచ్చేసింది. అబౌట్ కూడా
రౌట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడేంటంటే ఈ హోమ్ పేజ్‌లో నుంచెళ్ళి నేను ఒక లింక్ ట్యాగ్ పెట్టేసి అబౌట్‌లోకెళ్తా. అబౌట్‌లో నుంచెళ్ళి ఇక్కడికొచ్చేస్తా. సో అదెలా డెవలప్ చేశారంటే లింక్ ట్యాగ్‌తోని యూజ్ చేస్తారు. సో మీకొకసారి చూపిస్తాను. సో ఫస్ట్ అది కంప్లీట్ అయింది. సెకండ్‌లో ఈ లింక్ ఉందిగా ఇది. సో దాన్నెలా యూజ్ చేస్తారంటే హోమ్ పేజ్‌లో ఉన్నాం గదా! ఇంకోటి తీసుకొని లింక్ ట్యాగ్ లింక్ టు అబౌట్. ఓకే. అబౌట్‌లో ఉంది. సో దీనిపైన అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు నాకిక్కడ రౌట్ చేంజ్ అయిపోయి అబౌట్‌లోకెళ్తది. ఓకే. ఇది అబౌట్. అండ్ ఇక్కడ గూడా ఒక రౌట్ పెడుతున్నాను. హోమ్ పేజ్‌లోకెళ్ళడానికి. హోమ్ పేజ్‌లోకొచ్చేసింది. అబౌట్‌లో మీరు క్లిక్ చేసినప్పుడు అబౌట్ పేజ్‌లోకెళ్ళాలి. అబౌట్, అబౌట్. సో ఇలా కన్‌స్టెంట్ ఈస్ అథెంటికేటెడ్. ఫాల్స్ పెడుతున్నాను బై డిఫాల్ట్‌గా. అన్ని రౌట్స్ లాగానే ఇది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడేంటి ప్రైవేట్ అనేది ఒకటి పెట్టేద్దాం రౌట్ నేమ్. దానికొచ్చే ఎలిమెంట్ అయితే మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఇంకొక కాంపోనెంట్ అయితే రెడీ చేస్తున్నాను ఈ ప్రైవేట్ రౌట్‌కి. కన్‌స్టెంట్ ప్రైవేట్ రౌట్. సో దీంట్లోకి నేను అథెంటికేటెడ్ ఆర్ ఎలిమెంట్ ఈ 2 పారామీటర్స్ అయితే పంపిస్తాను. ఈజ్ అథెంటికేట్ ఎలిమెంట్. సో యూజర్ పంపిన ఎలిమెంట్ ఎరో ఫంక్షన్ రిటర్న్ ఈజ్ అథెంటికేటెడ్ ఉన్నప్పుడు ఇది ఒకవేళ ట్రూ ఉందనుకోండి, ఇది ట్రూ ఉంటే ఏం పంపియాలి? ఎలిమెంట్ నుంచెళ్ళి వచ్చిన డేటాని డైరెక్ట్‌గా ఎలిమెంట్‌లో పంపియచ్చు. సో ఎలిమెంట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈజ్ అథెంటికేటెడ్ అనేది ఫాల్స్ ఉంటే మనం నావిగేట్ చేయాలి. వేరే పేజ్‌లోకెళ్ళేలాగా. నావిగేట్ కూడా ఈ రియాక్ట్ రౌటర్ డోమ్‌లో ఉంటుంది. నావిగేట్. సో నావిగేట్ కూడా రియాక్ట్ రౌటర్ డోమ్‌లోనే ఉంటుంది. నావిగేట్ టు లాగిన్. సో నేనేం చేస్తున్నాను లాగిన్ కూడా ఒక కాంపోనెంట్ రెడీ చేస్తున్నాను. లాగిన్. సో సెపరేట్ ఫైల్‌లో రాసుకోవచ్చు. ఇదే ఫైల్‌లో కూడా మనం రాసుకోవచ్చు. సో ఈ కాంపోనెంట్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను ఇక్కడనే రాస్తున్నాను. రిటర్న్ ప్లీజ్ లాగిన్ అనే ఒక ఇన్పుట్ తోని ప్లేస్ హోల్డర్ యూజర్ నేమ్. సో చాలా బేసిక్‌ది జస్ట్ డిజైన్ కోసం. ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్ టైప్ వచ్చేసి పాస్వర్డ్ అండ్ బటన్ సబ్మిట్. ఓకే. సో లాగిన్ పేజ్ కూడా మనకి రెడీ అయిపోయింది. లాగిన్ పేజ్ అని పెట్టేయండి. సో ఇక్కడ ఇంకొక రౌట్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ పేజ్. ఓకే. సో ఇప్పుడేంటి రౌట్‌లో కూడా అయిపోయింది. లాగిన్ రౌట్ కూడా క్రియేట్ చేశాను. అండ్ ప్రైవేట్‌లో ఉన్న డేటా మాత్రం ఓన్లీ ప్రైవేట్ ఒకవేళ ఈజ్ అథెంటికేటెడ్ మీద మనం చెక్ పెట్టాలి కదా! సో ఇక్కడ డైరెక్ట్‌గా ప్రైవేట్ రౌట్‌ని కాల్ చేసుకోండి. ఇందులోకి ఈజ్ అథెంటికేటెడ్ అనేది పంపియాలి.
అండ్ ఎలిమెంట్. సో, ఎలిమెంట్ అనేది ఒకటి కామన్‌గా రాస్తున్నాను. ప్రైవేట్ కంటెంట్ అని పెడదాం. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రైవేట్‌ని యాక్సెస్ చేయాలంటే యూజర్ ఖచ్చితంగా లాగిన్ అయ్యి ఉండాలి. లేదంటే ఇక్కడ ఏం రాసాము, నావిగేట్ టు లాగిన్ పేజీ వెళ్ళిపోతది. ఓకే. హోమ్ పేజ్ కదా. సో, హోమ్ పేజ్‌లో ఇంకొక లింక్ ప్రైవేట్‌కి నేను ఒక లింక్ పెడుతున్నాను. స్టైలింగ్ ఇద్దాం. ప్యాడింగ్ 40 పిక్సెల్స్. ఓకే. సో, ఈ ప్రైవేట్ రోడ్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఇక్కడ ఈజ్ అథెంటికేటెడ్ అనేది ఫాల్స్ ఉంది కాబట్టి నాకు లాగిన్ పేజ్‌లోకి వెళ్ళాలి. అంతే కదా ఇక్కడున్న లాజిక్ అయితే. సో, చూద్దాం. సో, నాకు లాగిన్ పేజ్‌లోకి వెళ్ళింది. ప్రైవేట్‌లోకి వెళ్ళలేదు. సో, నేను ఇక్కడ ఒకవేళ ట్రూ పెట్టాననుకోండి, నాకు ప్రైవేట్ కంటెంట్ రావాలి. సో, ఇక్కడ ఉన్నాం కదా. సో, ఇప్పుడు ప్రైవేట్ మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఈజ్ అథెంటికేటెడ్ ట్రూ పెట్టాను కాబట్టి లాగిన్ అయిన యూజర్ మాత్రమే అని కన్సిడరేషన్ చేస్తున్నాను. సో, ఈ ప్రైవేట్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రైవేట్ రౌట్‌లోకి వెళ్ళిపోతది ఈజీగా. ఓకే. ప్రైవేట్ కంటెంట్ వచ్చేసింది. ఇలా మనం ప్రైవేట్ రౌట్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్ రౌటింగ్ ఇన్ రియాక్ట్. అండ్ నెక్స్ట్ సెషన్‌లో మాత్రం డైనమిక్ రౌటింగ్ ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాము. If you are not subscribed to our channel, please do subscribe. Thank you so much.